Hi friends, welcome to DSNT Rapid Revision Classes. June 16, 2026 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ఒకటే పేపర్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. ఇందులో చూడండి పర్యాపదాలకు సంబంధించి మేఘం పర్యాపదం కానిది అని ఇచ్చారట. మేఘానికి పర్యాపదాలు ఏంటి? మొగులు, జీముతం, వారిదం. ఇది మేఘానికి పర్యాపదాలు. కానిది ఇచ్చారట. నెక్స్ట్ ఇటు సైడ్కి చూడండి యుగ్మము అర్థం జంట. ఒకే పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి 6th తెలుగు టెక్స్ట్ బుక్ నుండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ యుగ్మము అంటే జంట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ మన జెండా. ఇక్కడ నుండి లెసన్ వచ్చిందట. మన జెండా రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఫస్ట్ లెసన్ అండి. మన టెక్స్ట్ బుక్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా చూడండి. అకాడమీ టెక్స్ట్ బుక్ తెలుగు 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. శేషం లక్ష్మీనారాయణాచార్య మన జెండా. ఇది స్వరభారతి దేశభక్తి గేయ సంకలనంలోనిది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్లాస్ తెలుగు శతక సుధ నుండి ఇక్కడ దాశరథి శతకం ఉంది కదా. శతకం కాకుండా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు ఎవరు అని అడిగారట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు ఎవరు? మన కంచర్ల గోపన్న భక్త రామదాసు. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. స్నేహబంధం లెసన్లో 2nd లెసన్ ఇక్కడ ఇచ్చారట. చిన్నేశ్వరి తెలుగులోకి అనువదించిన డాష్లోని స్నేహబంధం కథ పాఠ్యం వచన రూపమే మన పాఠ్యభాగం అని అడిగారట. ఏంటిది? మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే మన పాఠ్యభాగం. ఆన్సర్ ఇస్ మిత్రలాభం. ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మన వీడియో చూడండి, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ మళ్ళీ రేపన్న ఇవ్వచ్చు. కాకి పేరు లఘుపతనం, తాబేలు పేరు మందారకం, ఎలుక పేరు హిరణ్యకం. ఈ స్నేహబంధం అనే పాట కథ అనే ప్రక్రియకు చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన జెండా రచయిత 5th క్లాస్ ఫస్ట్ లెసన్ సంబంధించి శేషం లక్ష్మీనారాయణాచార్య. యుగ్మం అర్థం జంట. నీటిని ఇసుమంత విడదీసి రాయండి. నీటిని ప్లస్ ఇసుమంత. సుమతి శతకం యొక్క మకుటం అడిగారట. ఓకే, ఈ సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. ఇంపార్టెంట్. నెక్స్ట్ అమ్మో అనేది అవ్యవం. మాతలకు మాత సకల మాత సమేత అని ఎవరన్నారు? ఇది 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ శిల్పి లెసన్ నుండి ఇక్కడ కవిపరిచయం అడిగారు. మాతలకు మాత సకల మాత సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి ఎవరు? మన గుర్రం జాషువా యొక్క రచనలు చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకం, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఇతని యొక్క బిరుదులు కూడా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ టెట్లో రచనలు ఇచ్చారు, బిరుదులు కూడా ఇచ్చారు. అందుకే ఈసారి కొటేషన్ ఇచ్చారు, చూడండి. నెక్స్ట్ బిరుదులు: కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపున్న, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. మొత్తం 1 2 3 4 5 6 బిరుదులు గుర్రం జాషువాయి. ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండే ఏంటి? ఏ కులం? చెరబండ రాజు యొక్క దీని గురించి కూడా అడిగారు. ఏ కులం కవితా సంపుటి నుండి తీసుకోబడింది? ఏ కవితా సంపుటి నుండి తీసుకోబడింది అని అడిగారు. ఇక్కడ చూడండి. గమ్య, ముట్టడి పల్లెలే అనేటి అతని కవితా సంకలనాలు. జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. ఈ పాఠ్యభాగ వివరాల నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకుముందు మిత్రలాభం అది కూడా పాఠ్యభాగ వివరాల నుండే వచ్చింది, స్నేహబంధం లెసన్ నుండి. ఇప్పుడు కూడా పాఠ్యభాగ వివరాల నుండే వచ్చింది. జన్మ హక్కు కవితా సంపుటిలోనిది. చెరబండు రాజు రచించిన జన్మ హక్కు కవితా సంపుటిలోనిది. ఓకే, ఏ కులం అనే లెసన్. పాఠ్యభాగ వివరాలు ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ నుండి 2 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎగ్గులు అనే అంటే అర్థం నిందలు. ఇక్కడ మళ్ళీ పొట్లపల్లి రామారావు రచన కానిది అని ఇచ్చారు. ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. పొట్లపల్లి రామారావు గారి రచన కానిది అని అడిగారు కదా. అతని రచనలు తెలిస్తే కానిదేంటో మనం తెలుసుకోవచ్చు. అతని యొక్క కవితా సంపుటాలు చూద్దాం. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైనవి కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం, పగ మున్నగు రచనలు. ఓకే, అతని రచనలు ఏంటి? మహత్కాంక్ష, జీవితం, పగ.
అందులో జీవితం అనేది ఖండికలు. ఇవి అతని రచనలు. జైలు కథా సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. మార్నింగ్ అడిగిన క్వశ్చన్ ఇది. జైలు కథల సంపుటి ఎవరిది అని అడిగారు. ఎవరిది? పొట్లపల్లి రామారావు. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో రచన కానిది అని అడిగారు. ఇవి గుర్తుంచుకోండి. కవితా సంపుటాలు, ఆత్మవేదన, మెరుపులు చుక్కలు, మహత్కాంక్ష, జీవితం, పగ, ఇవి రచనలు. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్గులు అంటే అర్థం నిందలు. ఏ కులం? కవితా సంపుటి నుండి తీసుకోబడింది. జన్మ హక్కు. స్నేహబంధం పంచతంత్రంలోని ఈ భాగంలోనిది. మిత్రలాభం. మేఘానికి పర్యాపదం కానిది. మేఘానికి పర్యాపదం కానిది. ఇక్కడ ఇంతకుముందే చెప్పాను కదా, మేఘానికి పర్యాపదం కానిది అంటే అయినే తెలిస్తే మనకు కానిది ఏదో గుర్తించవచ్చు. మేఘం, మొగులు, జీముతం, వారిదం. ఇక్కడ నుండి ఈ పేపర్ నుండి ఇటు సైడ్ యుగ్మము, జంట. నెక్స్ట్ తల్లిదండ్రులు సమాసం. తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి గ్రామానికి చెందిన కవి ఎవరు? కంచర్ల గోపన్న. టోటల్ మనం చెప్పుకున్న టెక్స్ట్ బుక్ నుండే వచ్చాయండి. అకాడమీ టెక్స్ట్ బుక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటెంట్ ప్లస్ గ్రామర్. గ్రామర్ అయితే టోటల్ వచ్చింది 6. నేను 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అప్ టు 10th వరకు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సైకాలజీకి సంబంధించి పియాజే, కోల్బర్గ్, కొహ్లర్, యత్నదోష వికాస నియమాలు, వికాస సూత్రాలకు సంబంధించి అప్లికేషన్ బిట్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతిసారి వస్తుంది. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి. కొన్ని అప్లికేషన్ బిట్స్. మూర్తిమత్వం, నియంత్రిత పెంపకం, బండూర పరిశీలన సిద్ధాంతం, అభ్యాసన బదులైన. ఆర్టీఈ 2009 ఉపాధ్యాయుల సంఖ్య ఇచ్చారు. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో ఎన్సీఎఫ్ 2005 క్వశ్చన్ ఇచ్చారు. ఎన్సీఎఫ్ 2005లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్టీఈకి సంబంధించి విద్యార్థులు 4 ఉపాధ్యాయులు ఉంటే ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఆ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారట. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాతాంశాలు, ప్రాజెక్టులు, లఘు పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించింది. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎఫ్ఎస్ పెడతాం. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాతాంశాలకు 10 మార్కులు, ప్రాజెక్టుకి 10 మార్కులు, లఘు పరీక్షకి 20 మార్కులు, మొత్తం 50 మార్క్స్ దేనికి పెడతాం? నిర్మాణాత్మక మూల్యాంకనానికి. ఈ క్వశ్చన్ ఇచ్చారట. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇది 16 జూన్ 2026 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు. మార్నింగ్ షిఫ్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అన్ని క్వశ్చన్స్ 4th క్లాస్ టు 8th క్లాస్ లోపు కవర్ చేశాడు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ప్రూఫ్తోనే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్, చదువు లెసన్లో ఇక్కడ ఇది వచ్చింది. సింహాసన ద్వాత్రింశిక ఎవరి రచన? సింహాసన ద్వాత్రింశిక ఎవరు రాశారు? కొరవి గోపరాజు. ఈ క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. పల్లెటూరు పిల్లగాడ రచన ఎవరిది? సుద్దల హనుమంతు. ఈ క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ ఇది క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్. అతడెక్కడా? అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. ఉత్వసంధి. ఉత్తునకు అచ్చి పరమైతే సంధి, ఉత్వసంధి. చిల్వ అర్థం. చిల్వ అంటే ఏంటి? పాము, సర్పము. శబ్దం ఎవరి రచన? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 7వ తరగతి టెక్స్ట్ బుక్ టోటల్. శబ్దం అంటే ఎవరి రచన? టి కృష్ణమూర్తి యాదవ్. ఇది అతని 2వ కవితా సంపుటి. ఫస్ట్ కవితా సంపుటి ఏంటి? తొక్కుడు బండ. ఇది చూడండి. శబ్దం తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. సాహిత్య క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్దం వీరి 2వ కవితా సంపుటి. ఎవరిది? టి కృష్ణమూర్తి యాదవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తొక్కుడు బండ రావచ్చు, ఒకసారి చూసుకోండి. శబ్దం టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ యావారాలు. యావారాలు ఏంటి? అంతస్తాలు. నేను ఇది 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. కచడ తప్ప పరుషాలు, గజడ దెబ్బ సరళాలు. వీటి రెండింటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. నెక్స్ట్ న్యా, ఇని, నా, నామ వీటిని అనునాసికాలు అంటారు. యారాలావా, యారాలావను అంతస్తాలు. శేషాసాహాలను ఊష్మాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షిప్లో కూడా రావచ్చు. నెక్స్ట్ పంటసిరి రచయిత. పంటసిరి రచయిత ఎవరు? రావెల్ల వెంకట రామారావు. ఇది 4th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇందులో నుండి ఇచ్చాడు పంటసిరి లెసన్. పంటసిరి లెసన్ యొక్క రచయిత ఎవరు? రావెల్ల వెంకట రామారావు. 4th క్లాస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుండి బిట్ వచ్చింది. ఇది నేను ఆల్రెడీ చదివాను, చూడండి. పంటసిరి రావెల్ల వెంకట రామారావు. దీని యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, శ్రమ పట్ల గౌరవం. నెక్స్ట్ క్వశ్చన్. చీకటికి నానార్థాలు. చీకటికి నానార్థాలు. అంధకారం, దుఃఖం, రాత్రి. ఇది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నానార్థాల్లో ఇచ్చారు. చీకటికి నానార్థం, అంధకారం, దుఃఖం, రాత్రి. నెక్స్ట్ క్వశ్చన్. సింహాసన ద్వాత్రింశిక
ఎవరి రచన? ఇంతకుముందే చూపించాను. సింహాసన ద్వాత్రింశిక చదువు లెసన్, ఫస్ట్ లెసన్ నుండి వచ్చింది. సింహాసన ద్వాత్రింశిక ఎవరు? కొరవి గోపరాజు. ఇక్కడ ఉంటే చూడండి, కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుశ్వాసంలోనిది ఈ కథ. ఫస్ట్ లెసన్ 7th క్లాస్. నెక్స్ట్, మొహ్రాలి ఇనుపస్తంభం నిర్మించింది ఎవరు? ఇది సోషల్ వస్తుంది. 2వ చంద్రగుప్తుడు. షడ్రుచులో షట్ చక్రవర్తులు ఏదో ఇచ్చారు. షట్ అంటే ఏంటి? 6 మంది చక్రవర్తులు, 6 మంది రాజులు. ఇక్కడేమో షడ్రుచులు అంటే 6 రుచులు. సంఖ్య వస్తుంది. నెక్స్ట్ నామవాచకం కాబట్టి ద్విగు సమాసం. ఓకే, సంఖ్యను తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే రసాయనం ఏంటి? KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, తెలంగాణ తూర్పు కనుమల్లో ఉన్న జిల్లా. తెలంగాణ తూర్పు కనుమల్లో ఉన్న జిల్లా ఏంటి? జయశంకర్, భూపాలపల్లి. ప్రత్యాలకి అందున్నన్ సప్తమి విభక్తి. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జైలు కథ సంపుటి అని అడిగారట. జైలు కథ సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. జైలు లోపల కథ సంపుటి ఎవరిది? వట్టికోట అల్వారు స్వామి. చూడండి, ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, చీమల బారు లెసన్. ఇందులో ఇక్కడ జైలు కథ సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది రచనలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవిత సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం అనేది ఖండికలు, పగ మున్నవు రచనలు. జైలు కథల సంపుటి చాలా ఫేమస్ అయింది కాబట్టి ఇది మళ్ళీ కూడా అడగచ్చు. 2026 జనవరిలో కూడా అడిగారు. జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. ఇది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో వట్టికోట అల్వార్ స్వామి గురించి. జైలు లోపల అనే కథా సంపుటి వట్టికోట అల్వార్ స్వామి. ఈయన వట్టికోట అల్వార్ స్వామి. ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? జైలు లోపల అని ఒకటి ఉంటుంది, జైలు అని సపరేట్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఈయన మళ్ళీ వట్టికోట అల్వార్ స్వామి తెలంగాణ గుమస్తా అనే 2 పత్రికలు నేర్పించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జైలు కథా సంపుటి, జైలు లోపల కథా సంపుటి. నెక్స్ట్, మ్యాథ్స్లో సహజ సంఖ్యలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారట. 21 నుండి 29 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారట. ఏ విధంగా చేయాలంటే, ముందు 21 నుండి 29 వరకు సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 21, 22 అలా 9 సంఖ్యలు ఉంటాయి. 9 సంఖ్యలు ఉంటాయి. వీటి సరాసరి చేయాలి. సరాసరి అంటే మొదటి సంఖ్య లాస్ట్ సంఖ్య బై 2 వేసుకోవాలి. 21, 29 బై 2 అంటే 50/2 అవుతుంది. 50/2 అంటే 25. 2 1 225. ఇప్పుడు సంఖ్యల మొత్తం ఎంత? 9. ఇప్పుడు టోటల్ ఏం చేయాలి? సరాసరి ఇంటూ సంఖ్యలు, మొత్తం సంఖ్యలు 9 ఇంటూ చేస్తే సహజ సంఖ్యల మొత్తం వచ్చేస్తుంది. 25 × 9 225 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న ప్రధాన సంఖ్య అడిగారట. అతి చిన్న ప్రధాన సంఖ్యలు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి? 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11. నెక్స్ట్ ఈ విధంగా కూడా అడగచ్చు. 1 నుండి 100 వరకు, 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 నుండి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. గుర్తుంచుకోండి, 25 ఉంటాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగారట. 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం? 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం అని. 1 గంటకి 3600 సెకండ్లు. అట్లా 12 గంటల సెకండ్లకి ఎన్ని రోజులకు సమానం అంటే 3600 × 12 చేస్తే 43200 సెకండ్లకు సమానం. ఇది అర రోజుకు సమానం అన్నట్టు. అంటే ఒక రోజుకి 24 గంటలు కదా, 12 గంటలకి అంటే అర రోజుకి సమానం. అర రోజుకి. నెక్స్ట్ మ్యాథ్స్లో రాష్ట్రం మొత్తం ఇంతకుముందు చెప్పుకున్నాం. దీర్ఘ చతురస్రం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. చతురస్రం సంబంధించి రోజులకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే, రోజులు పని, ఏ అతను ఇంత పని చేస్తాడు, బి అతను ఇన్ని రోజులు చేస్తాడు అని ఇస్తారు కదా, అటువంటి క్వశ్చన్ ఇచ్చిందట. నెక్స్ట్ రాష్ట్రం మొత్తం సరాసరి ఈక్వల్ టు ఎంత, ఆ విధంగా క్వశ్చన్ వచ్చిందట. అంకగణితానికి సంబంధించి చూసుకోండి కరెక్ట్. సోషల్లో జప్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అక్బర్. సమాధి ఖండన రేఖల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట మ్యాథ్స్లో. నెక్స్ట్, నోటి ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు? నోటి ద్వారా ఒకటి ఉంటుంది, ఇంజెక్షన్ ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ ఉంటుంది. నోటి ద్వారా కనుక్కున్నది ఆల్బర్ట్ సాబిన్. ఇంజెక్షన్ ద్వారా వేసింది జోనక్ సాక్. నోటి ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్. ఈ క్వశ్చన్ వచ్చిందట. అది 1961లో కనుగొన్నాడు. ఇది ఈరోజు క్వశ్చన్స్. తెలుగులో అయితే 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు లోపు కవర్ చేశాడండి. ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను బుక్స్ ప్రూఫ్స్తో సహా. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు మాత్రం 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు లోపు ఇచ్చారండి. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కండి, మంచిగా ప్రిపేర్ కండి. 4th క్లాస్ నుండి 8th క్లాస్ ప్రతి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కండి. 4th నుండి 8th వరకు మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. సైకాలజీ
సైకాలజీలో ఎటువంటి బిట్స్ వచ్చాయో చూసుకుందాము. సైకాలజీలో ఫస్ట్ రక్షక తంత్రాలకు సంబంధించి వచ్చిందట. తాదాత్మ్యం, హేతీకరణ, పరిహారం సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ వికాస నియమాలు, దూరస్థ సమీప శిరోపాదాభిముఖ సంబంధించి ఇచ్చారు. పావ్లోవ్ సిద్ధాంతం ఇచ్చారట, ఆయత్న సిద్ధ సంవత్సరం గురించి. నెక్స్ట్ పోక్సో 2012 దీనికి సంబంధించి ఇచ్చారు. నిర్లక్ష్యం చేసిన అధికారికి ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అని ఇచ్చారు సైకాలజీలో. నెక్స్ట్ ప్రజ్ఞకు సంబంధించి బిట్ ఇచ్చారు. నెక్స్ట్ మూర్తిమత్వం సంబంధించి వచ్చింది. నెక్స్ట్ గ్రంథుల రకాలు, పారాథైరాయిడ్ గ్రంథి గురించి ఇచ్చారట. నెక్స్ట్ అవరోధం గురించి, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, వీటికి సంబంధించి ఒక బిట్ వచ్చిందట. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతుల నుండి బిట్ వచ్చిందట. ప్రశ్నావళి, సంఘటన రచన, వృత్తాంతర రికార్డు గురించి ఇచ్చారట. నెక్స్ట్ NCF 2005 NCF 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి ఎవరు చెప్పారు? యశ్వాల్ కమిటీ. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ అభ్యాసన రకాలు, అభ్యాసన రకాలలో కార్యక్రమయుత, ప్రత్యక్ష అభ్యాసన రకాల గురించి ఇచ్చారట. నెక్స్ట్ అభ్యాసన లక్షణాలకు సంబంధించి ఇన్పుట్ అవుట్పుట్ ప్రక్రియకు సంబంధించి క్వశ్చన్ అడిగారట. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదం, గెస్టాల్ట్ వాదం అంతర్దృష్టికి సంబంధించి ఇట్లా అప్లికేషన్ బిట్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ బదలాయింపు సిద్ధాంతాలు, ఇందులో తారండైక్ సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరు రచించారు? సమరూప మూలకాల సిద్ధాంతం తారండైక్. ఈ విధంగా అడిగారు. నెక్స్ట్ మార్గదర్శక మంత్రణ, మార్గదర్శనం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ సోషల్లో బ్రౌన్ గ్రానైట్ ప్రధానంగా లభించే జిల్లా, బ్రౌన్ గ్రానైట్ ప్రధానంగా లభించే తెలంగాణ జిల్లా ఏంటి? కరీంనగర్. కరీంనగర్లో బావుపేటలో ఎక్కువ లభిస్తుంది. నెక్స్ట్ సైమన్ బీనే బుద్ధిమాపని పరీక్ష ఎన్ని సంవత్సరాల వయసు మేధోశక్తిని కొలవడానికి ఉపయోగిస్తారని అడిగారట. 3 నుండి 13 సంవత్సరాల వయసులోపు. నెక్స్ట్ 1754లో ఫ్రెంచ్ వారిపై యుద్ధానికి వెళ్ళిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే మహమ్మద్ అలీ ఖాన్. 1754లో ఫ్రెంచ్ వారిపై యుద్ధానికి వెళ్ళిన వారు ఎవరు? మహమ్మద్ అలీ ఖాన్. నెక్స్ట్ నిర్దిష్ట వికాసాల దశల గురించి తెలుపని మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్ అడిగారట. నెక్స్ట్ భారతీయ విద్య, ఇంతకుముందే చెప్పిన లెర్నింగ్ వితౌట్ బర్త్డే. నెక్స్ట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ మ్యాథ్స్లో 256 కారణాంకాల లబ్ధం అడిగారట. చూసుకోండి.